హాయ్, దిస్ ఇస్ కుమార్ గౌడ్, క్వాలిటీ క్రియేషన్స్. నా కోసం, మీకోసం, మనందరి కోసం ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు మా పెద్దోడు. ఇంటర్ అంటేనే ఫౌండేషన్. ప్రతి ఎడ్యుకేషన్కి ఫౌండేషన్ అనేది ఒక ఇంటర్ నుంచే. దీని తర్వాత మనం ఎంత పెద్దగా నీవేం చేయాలనుకున్నాం అంటే కూడా చేయొచ్చు. దీంట్లో పర్సంటేజ్ని బట్టే మనకి సీట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సమయం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి అర్థం కావాలంటే ఒక సినిమా థియేటర్కి పోవాలనుకుంటాం. సినిమాలో ఫస్ట్ క్లాస్కి పోవాలంటే ఒక రేట్ ఉంటుంది, సెకండ్ క్లాస్కి ఒక రేటు, థర్డ్ క్లాస్కి ఒక రేటు. ఫస్ట్ క్లాస్కి అంటే ఏమి ఎక్కువ డబ్బులు పెట్టాలి. సో ఎక్కువ డబ్బులు పెడితే ఫస్ట్ క్లాస్లో కూర్చుంటాం. ఇదే లాజిక్ సింపుల్. ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మంచి నీకు కావాల్సింది చదువుకోవచ్చు. డాక్టర్ కావాలన్నా, సిఏ చేయాలన్నా, ఇంకోటి. ఎక్కువ మార్కులు అంటుంటారని చెప్పి స్కూల్లో కానీ పేరెంట్స్ కానీ ఎక్కువ మార్కులు ఎందుకంటారంటే మీరు బాగుండాలని చెప్పి చెప్తారు. అవి ఎక్కువ మార్కులు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? బాగా చదువుకుంటే వస్తాయి, ఊరికే రావు. అదే మరి పేరెంట్స్ కూడా వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు చదువుకుంటుంటారు. పిల్లల్ని మార్కులు అని చెప్పి ఇబ్బంది పెట్టవద్దండి, మరి నన్ను తిట్టుకోవద్దండి యూట్యూబ్లో. సో పిల్లలు బాగా చదువుకోండి. మీకు చెప్పిన ఎగ్జాంపుల్ ఎంత సింపుల్గా చెప్పాను. ఓకే, మళ్ళీ సమయం రాదు. చదువుకునే టైంలో చదువుకోండి. అందరూ బాగా రాయాలని చెప్పి మరొకసారి ఆల్ ది బెస్ట్. మీ ఇష్టదేవాన్ని ప్రార్థించుకోండి. ముస్లిమ్స్ అయితే ఆమీను, క్రిస్టియన్స్ అయితే ఓ ప్రభువా నన్ను దీవించు, పరీక్షలు బాగా రాసేటట్లు నన్ను ఆశీర్వదించని చెప్పండి. అలాగే ఇష్టమైన గురువులను ప్రార్థించుకోండి. ఓకే, బాగా రాయాలి. అందరూ బాగా రాసి మంచి మార్కులు తీసుకోండి. చదువుకోలేకుంటే చాలా ఇబ్బందులు పడతారు. యాజ్ ఏ ప్రాక్టికల్గా చెప్తున్నాను. చదువుకుంటే లైఫ్ స్టైల్స్, మీరు పూరి గుడిసెల్లో ఉన్న లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. అది మీ చేతులతోనే ఉంది. సో ఆల్ ద బెస్ట్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాగే ప్రతి ఎగ్జామ్ మంచిగా రాయండి. అండ్ అలాగే నెక్స్ట్ 10th ఎగ్జామ్స్ కూడా రాయబోతున్న పిల్లలకి ఆల్ ద బెస్ట్. మంచి స్కోర్ గెయిన్ చేయాలని విషెస్ చేస్తున్నా. థ్యాంక్ యూ.